నమస్తే అమ్మ. మీరే చూశారు ఈరోజు బ్రహ్మాండంగా ఇంత జనంతో వచ్చి నామినేషన్ వేయడం చాలా ఆనందంగా ఉంది. నేను ఊహించిన దానికన్నా ఎక్కువ జన సైనికులతో ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అనకాపల్లిని మంచి మెజారిటీలో గెలుచుకుంటామన్న నమ్మకం ఇంకా మాకు బలంగా పెరిగింది. ఇదే కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, ఈరోజు విడిపోయిన 13 జిల్లాల రాష్ట్రంలో కానీ ఎప్పుడు కర్నూలు నుంచి సీఎంని పంపించాం, అలాగే కడప నుంచి సీఎంని ఎన్నుకున్నాం, చిత్తూరు నుంచి సీఎంని ఎన్నుకున్నాం, కానీ నెల్లూరు నుంచి కూడా సీఎంని ఎన్నుకున్నాం. ఉత్తరాంధ్రలో విశాఖపట్నం జిల్లా నుంచి ఇప్పటిదాకా ఎవరు సీఎంని ఎన్నుకునింది లేదు, ఇక మిగతా వస్తారన్న నమ్మకం కూడా లేదు. ఆ రకంగా ఈరోజు ఉత్తరాంధ్ర 4 జిల్లాలు అనుకుంటున్న సమయంలో మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గాజువాక పోటీ అని అనౌన్స్ చేస్తానే ఉత్తరాంధ్ర అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా మంచి ఊపందుకునింది. ఈసారి విశాఖపట్నం జిల్లా నుంచి సీఎం క్యాండిడేట్ని గెలిపించి పంపించాలన్న కోరికతో ప్రతి ఒక్క కార్యకర్త, ప్రజలు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఆయన మంచి జీవితాన్ని అనుభవించి ఒక సినిమాకి 30 కోట్లు 40 కోట్లు రెమ్యునరేషన్ వదులుకొని 7 స్టార్ జీవితాన్ని వదులుకొని ఈరోజు సామాన్య కార్యకర్తలాగా ఒక 1200-1500 వైట్ డ్రెస్ వేసుకొని ఈ ప్రజల కోసం కష్టపడటం చూస్తే ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఆ పార్టీకి 10 ఏళ్ళు పట్టం కట్టాం, ఈ పార్టీకి మళ్ళీ 5 ఏళ్ళు కట్టాం. మార్చి వాళ్ళకే ఇచ్చేదానికన్నా మన కోసం 5 సంవత్సరాలుగా పార్టీ పెట్టినా కూడా మొదటితో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు ఎవరికో ఒకరు సపోర్ట్ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలన్న మంచి మనసుతో ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. దాన్ని 4 ఏళ్ళు అయిన తర్వాత ఈరోజు జనసేన పార్టీని తీసుకెళ్ళి జన సైనికుల ద్వారా రాత్రిపోలు కష్టపడి రాష్ట్రాన్ని బాగు చేయాలన్న మంచి ఆలోచనతో ప్రతిష్ట రాజకీయాల్లో ఈసారి ఫస్ట్ టైము జనసేన పార్టీ రావడం అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందులో మా కాన్స్టిట్యున్సీలో పక్క కాన్స్టిట్యున్సీ మా జిల్లాలో వచ్చి మా అధినేత పోటీ చేస్తున్నాడంటే మా అందరికి కూడా 1000 ఏనుగుల బలం వచ్చినంత సంతోషంగా ఉంది. ఖచ్చితంగా ఏది ఏమైనా రాబోయే ఎన్నికల్లో రేపు 11వ తారీఖుకి ఖచ్చితంగా మెజారిటీ ఓట్లు సాధించి ఈ జిల్లాలో 15 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మేము కైవసం చేసుకుంటామని తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన పూర్తి వ్యతిరేకత ఉంది. ఏ సమస్యలు పట్టించుకోలేదు, నగరం అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు అన్న ఒక వాదన అయితే వస్తూ ఉంది. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత ప్రధానంగా ఏ సమస్యల మీద మీరు దృష్టి పెడదలుచుకున్నారు? అమ్మ, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఎక్కువ పాయింట్ల మీద మాట్లాడేదానికి రాబోయే రోజుల్లో ఎలక్షన్లో దగ్గర చేసి వాటి గురించి చెప్తాను. సింపుల్గా ఈ జనాలు అందరికీ అర్థమయ్యే ఒక చిన్న ఇష్యూ చెప్తాను. నేను పిఆర్పి టైంలో గంటా శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఇదే రోడ్లో ఉడ్డుపేట షాపులని ఇక్కడ ఉన్నాయి. ఉడ్డుపేట షాపులు గంటా శ్రీనివాసరావు గారి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు ఆ షాపులన్నీ మేము కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఆ షాపులు మొత్తం 11 షాపులు ఉంటే 22 మంది అప్లై చేశారు. 22 మంది అప్లై చేసినప్పుడు ఫస్ట్ టైం 22 మందిని పిలిచి మీటింగ్ పెట్టి ఇద్దరు కలిపి ఒక షాప్ తీసుకోవాలి, మీరు ఒకరినొకరు కాంప్రమైజ్ తీసుకుంటే తీసుకోండి, లేదంటే ఇద్దరు ఖర్చులతో షాపుకి పార్టీషన్ ఇవ్వండి, మీరు ఒక పక్క ఇద్దరు కూడా బతికేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పడం, వాళ్ళందరినీ ఒక మీటింగ్ పెట్టడం. రెండో మీటింగ్కి వచ్చే లోపల నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వస్తానే గంటా శ్రీనివాసరావు భీమిలీకి వెళ్ళిపోయారు. ఆ రోజు మూతపడిన షాపు ఈ రోజుకి కూడా తెరవట్లేదంటే ఒక ఎమ్మెల్యేకి 5 సంవత్సరాలు కట్టిన షాపుని వాళ్ళని కూసబెట్టి మాట్లాడి తాళం కప్పు ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టిందంటే ఇక డెవలప్మెంట్ మీద మిగతా విషయాల్లో ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.
మొత్తం మీద జనసేన పార్టీ నుంచి ఇక్కడ విజయం ఖాయం అన్నది మాటలో కనిపిస్తోంది. ప్రధానంగా గడిచిన 5 సంవత్సరాలుగా స్థానిక సమస్యల పట్ల ఎమ్మెల్యే పూర్తిగా దృష్టి పెట్టని నేపథ్యంలో ఇప్పటికీ సమస్యలు అలాగే ఉన్నాయి. అతి చిన్న సమస్యను కూడా తీర్చలేని ఎమ్మెల్యే పాలనలో 5 ఏళ్ల బట్టి ఈ నియోజకవర్గం ఉంది. జనసేన అధికారంలోకి వస్తే తప్పకుండా అన్ని రకాలుగా ఇక్కడ ప్రజలకు సహకారాలు అందిస్తామని కూడా పరచూరి భాస్కర్రావు తెలియజేయడం జరుగుతుంది. ఇది కుటుంబ బస్తీ విజయతో కలిసి ఆశా 19 కోసం విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గం నుంచి. Please subscribe New Waves.